నా మాట వినండి, నేను చెప్పేది అర్థం చేసుకోండి. దీనంతటికి కారణం నువ్వురా. చెప్పు, నందిని నేను ఎక్కడ దాచావు? చెప్పరా, లారెన్స్ ఎక్కడ? చెప్పు. ఏంటంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? వాళ్ళిద్దరూ ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎందుకో తెలుసా? మీ అనుమతి కోసం, మీ ఆశీర్వాదం కోసం. ఒక హిందువే మీకు అల్లుడిగా రావాలని మీరు కోరుకున్నారు. మీకు కాబోయే అల్లుడు హిందువే, కానీ ఇప్పుడు మీ అమ్మాయి హిందూ కాదే. ఒక క్రిస్టియనే కోడలుగా రావాలని మీరు పట్టుపట్టారు. అదిగో మీ క్రిస్టియన్ కోడలు, కానీ ఇప్పుడు మీ కొడుకు క్రిస్టియన్ కాదే. ఏంటి ఆలోచిస్తున్నారు? మనం కోరుకున్నట్టే అల్లుడు కోడలు దొరికారు, కానీ మన కొడుకు కూతురు మతం మార్చుకున్నారే అనే. రూపాలు వేరైనా దేవుడు మాత్రం ఒక్కడే. దేవుడు మనుషులను సృష్టిస్తే మనుషులు మతాలు సృష్టించి ఆ దేవుడికే రూపాలు మార్చారు. హిందూ మతంలో పుట్టిన బిడ్డ విభూది రేఖలతో పుడతాడా? క్రిస్టియన్ మతంలో పుట్టిన బిడ్డ సిలువేసుకుని పుడతాడా? ప్రపంచంలో అన్ని మతాల గురించి అందరికీ తెలియకపోవచ్చు, కానీ ప్రేమ గురించి తెలియని మనిషి ఉండడు, ప్రేమ చిగురించిన మనసుండదు. మీ పంతాల కోసం, పట్టింపుల కోసం ప్రేమను కాలరాయటం, ప్రేమికులను విడదీయటం చాలా దారుణం. దయచేసి నా మాట వినండి, వాళ్ళిద్దరికి పెళ్లి జరిపించండి. బాబు, నువ్వు ఎంత చెప్పినా ఆ మూర్ఖులు మాత్రం మారు. స్టీఫెన్, నీ మెడలో సెలవు తీరా. నీ మెడలో ఆ రుద్రాక్ష తీయరా. నా మెడ వై. నువ్వే. ఈ రోజు నుంచి నా పేరు గురజాడ స్టీఫెన్ రాయుడు. ఈ రోజు నుంచి నా పేరు సీతారాం జార్జ్ బుష్. నువ్వు పుట్టినప్పుడు ఏ మతం అని నీకు తెలియదురా. నీకు ఒక తెలిసిన తర్వాత నువ్వు హిందూ అని నేను చెప్పానురా. నీకు తండ్రి అయిన నేను, నీ బిడ్డ అయిన వాడు ఇద్దరు హిందువులుగా మారిన తరువాత మధ్యలో నువ్వు మాత్రం ఎలా క్రిస్టియన్ అవుతావురా? ఏమిట్రా ఆలోచిస్తున్నావు? ఒకప్పుడు మీలాగే మేము ఆవేశపడబట్టే 25 ఏళ్ళుగా మా బిడ్డలకు దూరమై బాధపడుతున్నావురా. ఆ పరిస్థితి మీకు రాకూడదురా. మా మాట విని ఈ పెళ్లికి ఒప్పుకుంటురా. ఆ రోజు వాళ్ళు చావుకు తెగించి వెళ్ళారు, ప్రేమను బ్రతికించుకుంటూ బ్రతికారు. మమతలే చచ్చాక మతాల కోసం చావడం ఎందుకురా? గోపి, నాటకం పూర్తయిపోయింది. వేషాలు తీసేద్దామా? నువ్వు వెళ్ళి ట్రైన్ టికెట్స్ బుక్ చేయి, నేను ఇంటికి వెళ్ళి సామాన్ సర్తాను. అలాగే. అవును తాతయ్య, నందినికి లారెన్స్ కి చందు స్నేహితుడు. ఈ పెళ్లి జరిపించడానికే ఇన్నాళ్ళు తను మీ మనవడిగా నటించాడు. చందు గనక రాకపోతే ఈ రోజు మన రెండు కుటుంబాలు ఇలా కలుసుకునేవే కావు. పేగు సంబంధం ఉన్న వాళ్లే ప్రేమ చూపించిన ఈ రోజుల్లో
మనకేమీ కాకపోయినా మనల్ని కలపడానికి మనవాళ్ళ మన మధ్యకొచ్చాడు. అతని రుణం ఎలా తీర్చుకోగలం? ఏమండి, ఓసారిలా వస్తారా? పిచ్చిదానా, నువ్వు చెప్పదలుచుకుంది ఏంటో నాకు తెలుసు. ఎక్కడి నుంచో వచ్చి ఎన్నో కష్టాలు పడి మన రెండు కుటుంబాలని ఒకటిగా కలిపిన ఆ కుర్రాన్ని మన మనవడుగా చేసుకుంటే తప్పేమిటి అంటారు. అంతేగా, 50 సంవత్సరాలుగా కలిసి కాపురం చేస్తున్నాం, ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అందరి ముందు చెప్తున్నాను, చందూని నా మనవడుగా అంగీకరిస్తున్నా. ఏమంటావురా పక్కడ? ఊరికే మనవాడని చెప్తే సరిపోతుందా? ఏం చేయమంటావురా? మన మనవరాలు నిర్మలాన్ని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తే నిజంగానే వాడు మనవాడు అయిపోతాడు. ఓయ్, ఏమంటావురా? మా మనవడు చందువుకి నీ కూతురు నిర్మలని ఇచ్చి అవును, ఇంతకీ నీ పేరు నిర్మలేనా? కాదు, ప్రియదర్శిని. ప్రియదర్శనం, దూరదర్శనం. చందువుని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా? నా ఇష్టం ముఖ్యం కాదు, ఆయనకిష్టమో కాదో తెలుసుకోండి. చందుతో నేను మాట్లాడతాను. అతను నీకు స్నేహితుడు అంటున్నారు కనుక అదే కరెక్ట్. నువ్వే అడగమ్మా. లేదండి, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. చెప్పండి. నేను ఇంతకు ముందే ఒక అమ్మాయిని ప్రేమించాను. మీరు ప్రేమించారా? నాకింతవరకు తెలీదే. పోనీ ఆ అమ్మాయి ఎవరో చెప్పండి. తాతయ్య వాళ్ళతో మాట్లాడి ఆ అమ్మాయితోనే మీ పెళ్లి జరిపిస్తాను. అది వీలు కాదండి. ఏ? ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది. అవునండి, నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించలేదు. వేరే అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. బ్యాడ్ లక్. మీలాంటి మంచి వ్యక్తి ప్రేమను పొందలేకపోయిందంటే అంతకన్నా దురదృష్టవంతురాలు ఉండదు. కాదండి, దురదృష్టం తనది కాదు, నాది. లేకపోతే నేను ప్రేమించిన విషయం ఆమెకు తెలియకుండా ఉంటుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ జీవితం అంతా కుమిలిపోయే బదులు మీరు కూడా వేరే పెళ్లి చేసుకోవచ్చు కదా. చూడండి, ప్రేమ అనేది భాషకందని భావం. ఆ భావన ఒక్కసారి మనసును తాకితే అది ఫెయిల్ అయినా మర్చిపోవడం కష్టం. అంటే లవ్లో ఫెయిల్ అయిన వాళ్ళంతా వేరే పెళ్లిళ్ళు చేసుకుని సుఖపడ్డం లేదా? సుఖపడ్డం వేరు, సంతోషంగా ఉండటం వేరు. లవ్లో ఫెయిల్ అయ్యి వేరే పెళ్లి చేసుకున్న వాళ్ళందరినీ సంతోషంగా ఉన్నామని గుండెల మీద చేతులు వేసుకుని చెప్పమనండి. చెప్పలేరు. ఎందుకంటే 100 ఏళ్లు గడిచిన ఆ గత ప్రేమ తాలూకు జ్ఞాపకాలు మనసులో ముళ్ళులా గుచ్చుతూనే ఉంటాయి. మనసులో పుట్టిన ప్రేమ మట్టిలో కలిసిపోయే వరకు పోదు. నిజమే, కానీ ఒక్క మొక్కకి ఎన్నో పువ్వులు పూస్తాయి. ఒక పువ్వు రాలిపోతే ఇంకో పువ్వు పూయడం లేదా? కానీ రాలిపోయిన పువ్వును తిరిగి అతికించగలవా? ప్రేమ కూడా అంతేనండి. పువ్వులాగా పూయగలదే గాని కాగితం పూలా అతకదు. అయితే మీ మనసు మార్చుకోనంటారు. మార్చుకునేటట్టయితే అది మనసు ఎందుకు అవుతుంది? మర్చిపోయేటట్టయితే అది ప్రేమ ఎందుకు అవుతుంది? ఇదే మీ సమాధానమా? కాదు, ఇదే నా నిర్ణయం. ఈ నిర్ణయం మీకు బాధగా అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం ఆ బాధ కూడా ఆనందంగానే ఉంది. వస్తాను.